పిల్లలకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇంట్లోనే చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాను ముందుగానే, నాకు దగ్గర ఉన్నాయి. ఇంకా నేను చేశాను కానీ ఫస్ట్ అంతగా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇవాళ ఎలా వస్తుందో చూడాలి. నేను ఇంకా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కేక్ చేయి మమ్మీ అనేసి. ఇంకా అన్నీ ఇంట్లో ఉన్నాయి, ఇంకా చేద్దాంలే అనేసి ఇంకా చేస్తున్నాను. ముందుగా అయితే ఎగ్స్ అయితే 4 ఎగ్స్ అయితే తీసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. అవి మంచిగా పగలగొట్టుకునేసి, అంటే పొక్కులు ఏం పడకుండా మంచిగా అయితే మనం ఒక బౌల్లో అయితే తీసివేసుకోవాలి. 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. నేను 1 కప్పు అట్లా చేస్తున్నాను, మెజర్మెంట్స్ తోటి చేస్తున్నాను కాబట్టి నాకు 4 ఎగ్స్ అయితే సరిపోయాయి. 4 ఎగ్స్ తీసుకొనేసి మంచిగా బ్లెండర్ తోటి బీట్ చేసుకోవాలి. నేను ఇది ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను, ఫిజిక్స్ అని, చాలా బాగుంటుంది ఈ కంపెనీ. ఇంకా దాంతో అయితే ఇంకా బ్లెండ్ చేసుకుంటున్నాను. అంటే ఫోమీగా మంచిగా వైట్ కలర్లో రావాలి, ఎల్లో కలర్ అంతా పోయేసి వైట్ కలర్లో వస్తే మనకి ఎగ్ బాగా బీట్ అయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఇంకా వెనిలా ఎసెన్స్ అయితే 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా వెనిలా ఎసెన్స్ అయితే 1 టీ స్పూన్ అయితే వేసుకుందాము. ఎక్కువ మీరు పైనాపిల్ కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్లేవర్ తోటి వేసుకోవచ్చు. నేను వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. కేక్ బాగుంటుంది, చాక్లెట్ కేక్ కాబట్టి. మళ్ళీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. మనకి వెనిలా ఎసెన్స్ అంతా బాగా బీడ్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఇంట్లోనే నేను షుగర్ పౌడర్ అయితే తయారు చేసుకున్నాను. మీరు రెడీమేడ్గా కూడా తీసుకొచ్చుకోవచ్చు. నేను 1 కప్ అయితే షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ అయితే సరిపోతుంది. మనం 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ అట్లా అయితే సరిపోతుంది. ఇంకా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవాలి. మనకి ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. అంటే పౌడర్ వేసాం కాబట్టి త్వరగానే మెల్ట్ అవుతుంది. మీరు షుగర్ అంటే పౌడర్ వేయకుండా షుగర్ కానీ వేస్తే కొంచెం టైం పడుతుంది. మనం ఇక్కడ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి త్వరగానే బీట్ అవుతుంది. బాగా ఫ్లోమీగా బాగా బీట్ చేసుకోవాలి. అంటే మనము బౌల్ తిప్పుకుంటూ బీట్ చేసుకుంటే మనకు త్వరగా బీట్ అవుతుంది. మీరు 1 నుంచి 5 దాకా ఉంటే 5 పెట్టుకోవచ్చు. బాగా ఫ్లోమీగా ఫ్లఫీగా వస్తుంది కేకు. బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/4 కప్పు వేసుకొనేసి, అంటే 1/4 ml ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. ఆ కప్పుతోటి అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో అవన్నీ ముందుగానే తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా కేక్ అయితే రెడీ చేయగలుగుతున్నాను. ఉన్నప్పుడు తీసుకున్నానండి. మనం ఒకేసారి తీసుకోవాలంటే చాలా కష్టము. పిల్లలకి ఇంట్లోనే మనం చేసి పెట్టాలనుకుంటే ఇలాంటి ఉన్నప్పుడు తీసి పెట్టేసుకుంటే మనం ఈజీగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లి గరిటె తీసుకునేసి దాంట్లో 1 కప్పు మైదా పిండి, ఒక 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్ 1 స్పూను, 1.5 స్పూను బేకింగ్ సోడా వేసుకునేసి మంచిగా జల్లించుకోవాలి. మంచిగా జల్లించుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా జల్లించుకోవాలి. మనకి ఏదైనా సరే ముందుగా మనం ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ మంచిగా జల్లించుకుంటేనే మనకి కేక్ బాగా వస్తుంది. చూసారు కదా, ఉండలు ఉన్నాయి. ఇంకా అవి నలుపుకొనేసి మంచిగా అయితే జల్లించుకోవాలి. ఇంకా లోపల ఏమైనా నలుకులు ఉంటే అవి మనకి పైన తేలుతాయి. అలాంటి కేకులో వేస్తే కేక్ పర్ఫెక్ట్గా రాదు. జల్లించుకునేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ మంచిగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్ తోటి కలుపుకోవాలి. మనం ఇంకా అలానే కలిపేస్తే మళ్ళీ మన కేక్ పర్ఫెక్ట్గా రాదు. మంచిగా కలుపుకోవాలి. మనకి చాక్లెట్ మైదా పిండి అంతా కలిసి అంతవరకు మంచిగా కలుపుకొనేసి మనకి ఎగ్ మిశ్రమంలో అంతా కలిసిపోవాలి. అప్పుడే మనకి ఉండలు లేకుండా మంచిగా వస్తుంది. మీరు విస్కర్తో కాకుండా దాంతో కూడా స్పూన్తో మంచిగా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ విస్కర్తో కలుపుకుంటున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకునేసి ఇంకా నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ అయితే పాలు అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ చల్లటి పాలేనండి, నేనేం కాచి చల్లార్చలేదు. ఫ్రిడ్జ్లో ఉన్న పాలే, పచ్చి పాలు అయితే యాడ్ చేస్తున్నాను. వేసుకునేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనకి ఆ పాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకునేసి ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకోవటమేనండి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా పెట్టుకోవాలి అంటే మైదా పిండి హెల్తీ ఏం కాదు. అంటే ఇంట్లో మనం చేసుకునేవి అంత ఎక్కువ కెమికల్స్ అయితే ఏమి వాడం కాబట్టి
చాలా టేస్టీగా సింపుల్గా చేసుకొని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది. బ్యాచిలర్తో అయితే మనకి అన్ని అంతా కలిసిపోతుంది. ఇట్లా కలుపుకొనేసి ఇంకా పక్కనైతే ఆ బౌల్ అయితే పెట్టేసుకుందాం. ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. మనకి పిండి రిబ్బన్ లాగా పడితే మనకి పర్ఫెక్ట్గా అయినట్టు. ఇంకా ఇది కేక్ బౌల్ తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసుకునేసి మీరు ఇలా బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. పైన కోటింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది కేకు. మీరు బటర్ పేపర్ వేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకా మొత్తం అంతా మనం ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకునేసి మనం పక్కన పెట్టుకున్న మిశ్రమం అయితే వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఇంకా బౌల్లో అయితే వేసేసుకొని ఇంకా నేనైతే ఇక్కడ ఓటీజీలో అయితే పెడుతున్నాను. స్టవ్ మీద అయితే పెట్టలేదు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను ఈసారి వీడియోలో పెడతాను. అంటే ఎప్పుడైనా పిల్లలకి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను కాబట్టి మొత్తం వేసేసుకొనేసి ఒక 2 టైమ్స్ ఇట్లా కింద ఇట్లా స్ప్రెడ్ చేస్తే మీకు ఏమన్నా బబుల్స్ ఉన్నా పోతుంది, ఏమో ఉండదు. ఇంక ఇదైతే తీసుకెళ్ళి ఓటీజీలో అయితే పెడతాను. నేను ఇంకా స్టవ్ మీద అయితే పెట్టట్లేదు. ఓటీజీలో అయితే బేక్ చేసుకుంటున్నాను. ఈ 10 మినిట్స్ ముందుగా నేను హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది పెట్టేసిన తర్వాత 18 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ అయితే పెడుతున్నాను. 180 డిగ్రీస్ దగ్గర నేను 30 మినిట్స్ అయితే పెట్టుకుంటే పర్ఫెక్ట్గా, అంటే చాక్లెట్ కేక్ కాబట్టి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇంకా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసేసి చూద్దాము ఎలా వచ్చిందో. ఇది నా దగ్గర కొంచెం మందపాటిది అయితే లేదు గిన్నె. ఇది ఫ్లిప్కార్ట్లోనే ఇది కూడా తీసుకునింది కేక్ బౌలు. పైన కొంచెం ఉబ్బునట్టు వస్తుందండి, అది ఎందుకో మరి తెలీదు. ఇంకా ఇక్కడైతే చూశారు కదా, మనకి అంటుకోకుండా వచ్చింది కాబట్టి మంచిగా బేక్ అయింది. ఇది చల్లార్చుకోవాలి. ఇది మరుసటి రోజు అండి. నేను మరుసటి రోజు అయితే కేక్ మీద అప్లై చేశాను క్రీము. అదే ఇంకా నా దగ్గర ఉన్న క్రీమ్ అయితే ఇదే. నా దగ్గర ఈ బ్రాండే దొరికింది, నేను బేకరీలో తీసుకున్నాను. ఇంక ఇదైతే ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, స్టోర్ చేసుకోవాలి. అది మీరు చేసుకునే ముందుగా తీసుకొని కొంచెం అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు మెల్ట్ అవుతుంది. ఇంకా బౌల్లో వేసుకొని మీకు వేడి ప్రదేశంలో అయితే ఐస్ గడ్డలు వేసుకోవాలి. నా దగ్గర చల్లగానే ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా అలానే బీట్ చేస్తాను. మనకి క్రీమ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మొత్తం మీకు ఎంత కావాలో అంత మెజర్మెంట్స్ అయితే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. 1.5 కప్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే మొత్తం ఇంకా అయిపోయింది కాబట్టి వేసేసాను. వేసేసి బీట్ చేసుకుంటున్నాను. మనకి పర్ఫెక్ట్గా క్రీమీ కింద పడకుండా వచ్చేటట్టుగా అయితే బీట్ చేసుకోవాలి. మీరు స్లోగానే బీట్ చేసుకోండి, ఎక్కువ హెవీ పెట్టకుండా. చూశారు కదా, ఇలా బీట్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ బాగుంటుంది. వేసుకొనేసి మంచిగా బీట్ చేసుకోవాలి. మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇట్లా బెడ్ చేస్తే మనకి కింద పడకూడదు, అలా బీట్ చేసుకోవాలి. నాకు బేకింగ్లో అంత ఐడియా లేదండి, అంతా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. ఇలా స్పూన్తో ఇట్లా అంటే కింద పడకుండా ఉండాలి, అప్పుడే మనకి క్రీమ్ మంచిగా బీట్ అయినట్టు. ఇంకా తర్వాత నా దగ్గర ఉన్నవి ఒకసారి నా బర్త్డేకి తీసుకొచ్చిన ఈ కేకు అయితే నేను ఇది పడేయకుండా అలానే పెట్టుకున్నాను. అది ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా దాన్ని తీసుకునేసి కొంచెం క్రీమ్ అప్లై చేసుకునేసి ఇంకా నేను ముందుగానే కేక్ అయితే ఒక 3 పీసెస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను సింపుల్గా. అంటే అప్పటికప్పుడు అయితే మనకు అంత ఐడియా ఉండదు, అది కొంచెం అప్ అండ్ డౌన్లా అవుతుంది అనేసి ముందుగానే నేను 3 లేయర్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ లేయర్ది లాస్ట్లో వేస్తున్నాను. దీంట్లో షుగర్ సిరప్ నిన్న కేక్లో పట్టిన షుగర్ ఉంటే దాంట్లోనే వాటర్ కలిపేసి ఇంకా ఒక బాటిల్కి హోల్ పెట్టేసి ఇలా అయితే అప్లై చేస్తున్నాను. నా దగ్గర అది లేదు కాబట్టి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. మంచిగా మనకి వాటర్ అంతా పీల్చుకుంటూ ఉంటుంది మనం అప్లై చేస్తూ ఉంటే, వాటర్ సిరప్ అంతా. దీన్ని ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. నేను నార్మల్ వాటర్లోనే షుగర్ కలిపేసి వాటర్ బాటిల్లో పోసేసి ఇట్లా అప్లై చేస్తున్నాను. మొత్తం అయితే మనం అప్లై చేసిన తర్వాత క్రీమ్ అయితే వేసుకుందాం. దీనిపైన పక్కన పెట్టుకున్న క్రీమ్ అయితే వేసుకునేసి ఇంకా మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడైనా మిస్ట్ అయితే మీరు ఏమనుకోమాకండి, నాకు ఫస్ట్ టైం ఈ బేకింగ్ కేక్ పిల్లలకు చేయడం. అయితే ఇంకా డార్క్ చాక్లెట్ తోటి అయితే మెల్ట్ చేసి దీని మీద వేస్తున్నాను.
దాన్నేమో అంటారు, నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను పేరు. ఇంకా గనాస అంటాం కదా, చాక్లెట్ గనాస అయితే వేసుకునేసి ఇంకా మొత్తం అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసుకునేసి ఇంకా దీని మీద చాక్లెట్స్ అయితే వేసుకోవాలి. నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని తురుముకొనేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే మనకి కొంచెం పలుకులుగా వస్తుంది, అంటే గట్టి పడుతుంది. అప్పుడు మనం వేసుకునేటప్పుడు మంచిగా బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక లేయర్ పెట్టుకొని అలానే వాటర్ సిరప్ పోసుకునేసి షుగర్ సిరప్ది మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇంక మొత్తం అలానే 3 లేయర్స్ అలానే పెట్టేసుకొని అప్లై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసుకొని మీరు మధ్యలో పెట్టుకోండి. మళ్ళీ అటు ఇటు జరిగితే కేక్ అంతగా సేపు అంత బాగోదు. ఇంకా దాని మీద కూడా షుగర్ సిరప్ అప్లై చేసేసుకొని ఇంకా కేక్ అయితే మొత్తం అయితే అప్లై చేసేస్తున్నాను. నేను ఇంక ఇక్కడ అప్లై చేసి ఏం ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు. అంటే సగం క్రీమ్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మిగతాది కోటింగ్ వేస్తాం కదా, అట్లా అయితే చేయట్లేదు. ఇంకా ఇంట్లోనే కదా అనేసి మొత్తం ఒకేసారి అప్లై చేసేసాను. మీరు ఎవరైనా కొంచెం బాగుండాలి అనుకుంటే మీరు మంచిగా అప్లై చేసుకోండి. ఇంకా ఒక బౌల్ దీంట్లో అయితే వేసుకొనేసి ఇంకా దాన్ని ఏమో అంటారు, అంత ఐడియా లేదండి నాకు బేకింగ్ మీద కదా. అదంతా మొత్తం క్రీమ్ అంతా కొంచెం అప్లై చేసేసుకొని మంచిగా అయితే ఇక్కడ తీసుకునేకేమో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ వాటి పేర్లు పెద్దగా తెలియదు. నేను పిల్లల కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఫ్లవర్స్ తోటి అయితే వేస్తున్నాను, మంచిగా డిజైన్ అయితే వేస్తున్నాను. మొత్తం డిజైన్ అయితే వేసుకోవాలి. ఇంకా దాని మీద చెర్రీస్ ఉన్న చాక్లెట్లు అయితే పోసేసుకొనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఒక గంట సోప్ పెట్టుకునేసి ఇంకా పిల్లలకి అయితే కట్ చేసి ఇస్తున్నాను. చాలా బాగా వచ్చింది, అచ్చం బేకరీ కంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా ఇట్లా చేస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఇంకా కేక్లో మీరు బేకింగ్లో పర్ఫెక్ట్గా అయిపోతారు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బర్త్డేలకి. చాలా బాగా వచ్చింది. అన్ని ఐటమ్స్ తెచ్చుకొని ఇట్లా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమతి అనిత వ్లాగ్స్ ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంటే డైలీ వ్లాగ్స్ ఇట్లా అన్నీ వస్తాను. బాయ్.